వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరు జలాశయాన్ని సందర్శించాలని వైసీపీ క్యాడర్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం జలాశయం సందర్శించేందుకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వెంకటగిరి ఇన్ఛార్జ్ నాయకులు నేదురుమల్లి రామకుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఆనం విజయ్ కుమార్ రెడ్డిలు బయలుదేరారు. కండలేరు జలాశయం ముఖద్వారం వద్ద చేరుకున్న నాయకులకు జలాశయం వద్దకు కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారంటూ పోలీసులు చెప్పడంతో ఆగ్రహానికి గురైన వైసీపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మేమేమైనా టెర్రరిస్టులమా లేక సంఘ విద్రోహ శక్తులమా? రైతులతో వెళ్లి జలాశయం చూసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వరంటూ కండలేరు జలాశయం ముఖద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించి నాయకులు నిరసనకు దిగారు. సుమారు 3 గంటల పాటు ఈ నిరసన కార్యక్రమం కొనసాగింది. అనంతరం పోలీసులు నాయకులను అరెస్ట్ చేసి రాపూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి మాజీ మంత్రి కాకాని మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు మంగళం పాడారని అన్నారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారని తెలిపారు. రైతులకు సంబంధించి ఎత్తిపోతల పథకానికి ఒప్పందం కుదిరిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను చంద్రబాబు తాకట్టు పెట్టాడని, మేము సోమశిల కండలేరు జలాశయానికి రైతులతో వెళ్లి చూస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించారు. జలాశయాలు సందర్శిస్తే వాస్తవాలు బయటపడతాయని, చంద్రబాబు భయాందోళనకు గురవుతున్నాడని కాకాని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబును రాష్ట్ర ప్రజలు చీకొడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడికి చెప్పి ఆపానని చెప్పడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ప్రధానంగా నష్టపోయే నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాలని పేర్కొన్నారు. టమాటంగా తెచ్చినా రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతాంగానికి ఎటువంటి సాగునీటి కష్టాలు ఉండకూడదని, దాంతోపాటు కరువు కోరలో చిక్కున్నటువంటి రాయలసీమ, నెల్లూరు మెట్ట ప్రాంతాలకి త్రాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3,825 కోట్ల రూపాయలతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. పనులు పురోగతిలో ఉన్నటువంటి సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును అర్ధాంతరంగా నిలిపివేయడం జరిగింది. అనేక సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, రైతులు కానీ రాయలసీమ లిఫ్టిఫికేషన్ పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రశ్నించినప్పుడల్లా చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాట, దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ లేవు కాబట్టి ఆపేసాము అని చెప్పడం జరిగింది. అయితే మొన్న జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో, అసెంబ్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఒక ప్రకటన చేశాడు. మేము ఇండోర్ మీటింగ్లో, అంటే రహస్యంగా ఒక సమావేశంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసి అనేక అంశాలు మాట్లాడాం. అందులో ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేయాలని చెప్పి నేను కోరడం జరిగింది. అందుకు అంగీకరించి చంద్రబాబు నాయుడు గారు నా మాట ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశాడు అని చెప్పి బాహాటంగా ప్రకటించడం జరిగింది. దాంతో మాకున్నటువంటి అనుమానాలు పటాపంచలయ్యాయి. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే
రైతులకి ఇబ్బందులు తెచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతు ద్రోహిగా చంద్రబాబు నాయుడు రైతులకు ఉరి వేయడానికి ఈరోజు సిద్ధపడ్డాడు అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. దాని మీద రైతులు ఆగ్రహంతో ఉన్నారు. రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము మా హయాంలో తీసుకొచ్చినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆ కార్యక్రమం అర్ధాంతరంగా నిలిపివేయడం, రైతులకు తీరినటువంటి ద్రోహం చేయడంతో నిన్న సోమశిల ప్రాజెక్టుకు వెళ్ళాలనుకున్నాం. దానిని పోలీసులు బలవంతంగా మమ్మల్ని నిలిపివేసి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మరలా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను, నాతో పాటు మాజీ శాసనసభ్యులు సంజయ్ గారు, మాజీ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా విజయ్ కుమార్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అందరం కలిసి వెళ్తే మీరు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి దారి పొడిగిత 2 డిఎస్పీలు, 10 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, వందలాది పోలీసులు ఏమి మేము పొరపాటు చేయడానికి వస్తే అంటే చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం ఏదైతే ఉందో అది వెలుగు చూస్తుంది, మా గొంతు నొక్కాలి, మా గళం విప్పకూడదు, మేము వెళితే వాస్తవాలు మాట్లాడతాం, వాస్తవాలు రైతులకు తెలుస్తాయి, ప్రజలకు తెలుస్తాయి, ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వాన్ని చీకొడుతున్నారు, 19 నెలల పరిపాలన దరిద్రంగా ఉందేనని, దీంతో రైతు ద్రోహిగా ముద్రపడిపోతున్నాం. కాబట్టి దీనికి ఉత్తమమైనటువంటి మార్గం ఈ గండంలో నుంచి బయటపడాలి అని అంటే ఎవరైతే దీనికి అనుకూలంగా గళం విప్పుతారో వాళ్ళని బలవంతంగా తొక్కివేయడమేనని చెప్పి మేము 11:30 గంటలకి కండలేరు దగ్గరకు వస్తే మమ్మల్ని 3 గంటల దాకా అంటే దాదాపు 3:30 గంట కూర్చోబెట్టారు. అంటే మీ ఉద్దేశం ఏంది? కాసేపు కూర్చొని లేచిపోతారనే? చంద్రబాబు నాయుడు లాగా పరిపాలన చేస్తామా? తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా కాసేపు కూర్చొని షో పుట్టపిచ్చి వెళ్ళిపోతామా? దేనికైనా చావుకి రేవుకి సిద్ధపడినటువంటి వాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. అటువంటి దానికి సిద్ధపడినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి సైనికుడిగా ఉండలేడు. మా నాయకుడు మాకు నేర్పించింది పోరాటం ఒకటే, పోరాటం ప్రజలకు అండగా నిలవడం. కాబట్టి ఈరోజు చూసి పాపం వర్షం వచ్చింది, మా వాడి లేదు, దుమ్ము వచ్చినా లేదు, ధూళి వచ్చినా లేదు, ఎండగాసినా లేదు. చివరికి మమ్మల్ని 3 గంటలప్పుడు నన్ను, రామ్కుమార్ రెడ్డి గారిని, సంజయ్ గారిని, విజయ్ కుమార్ రెడ్డి గారిని మిమ్మల్ని మేము ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి మమ్మల్ని మేము ఏమి తప్పు చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి ఆ పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని మమ్మల్ని బలవంతంగా ఇక్కడికి తరలించి రాపూర్ పోలీస్ స్టేషన్లో మా మీద సంతకాలు పెట్టించుకొని మా దగ్గర మాకు బెయిల్ ఇచ్చి పంపించాల్సినటువంటి నేరం ఘోరం ఏం చేశామంటే చంద్రబాబు ఏమంటున్నాడు? రైతుల పాలిట మాట్లాడడమే మేము చేసినటువంటి నేరమా? రైతుల పక్షాన నిలబడి పోరాడితే అది అన్యాయమా? అది అక్రమమా? అది తప్పా? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంత్రిత పోకడలకు తావులేదు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ద్రోహం రైతులకి, చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసం, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అన్యాయాలు, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అక్రమాలు పాపాల పుట్ట పగులుతున్నాయి, ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఈరోజు ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారో చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడు. కాబట్టి దీనిని అణచివేయాలి, అణగదొక్కాలి ఉక్కుపాదంతానని చెప్పి పోలీసులు అందరినీ ఉసుగొల్పి దారి పొడిగేత జిల్లాలో ఉండే పోలీసు అంతా ఈరోజు మేము కండలేరు సందర్శనకు వస్తే ఆదురుపల్లి రోడ్లో ఒక బ్యాచ్లా, నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు ఒక బ్యాచ్లా, రాపూర్ నుంచి పోయే రోడ్లో ఒక బ్యాచ్లా, ఏమంత అవసరం వస్తే దారి పొడిగితా పోలీసులా, దారి పొడిగితా పోలీసు వ్యాన్లా, దారి పొడిగితా మొబైల్ జీప్లా, దారి పొడిగితా స్పెషల్ పార్టీ పోలీసులా, దారి పొడిగితా స్పెషల్